ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మల్లాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే మనందరికీ తెలుసు. ఒక నలుగురు యువకులు కలిసి 45 years ఏజ్ ఉన్న ఒక మురళీకృష్ణ అనే ఆ వ్యక్తిని టార్చర్ చేసి మరీ చంపేయడం అనేది జరిగింది. అయితే దీనిపైన లీగల్గా ఎలాంటి యాక్షన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అండ్ లీగల్గా ఎలాంటి చర్యలు అనేది వాళ్ళపైన చేస్తారు అనే దానిపైన మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ మాలతి గారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మాలతి గారు నమస్తే అండి. నమస్తే అండి. యా, సో ఇది ఎలాంటి ఇన్సిడెంట్ అంటే అసలు దీని గురించి యూత్ ఎక్కడ పోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకోవాలి యాక్చువల్లీ. సో మీకు తెలిసే ఉంటుంది, టిఫిన్ సెంటర్లో నార్మల్గా టిఫిన్ తినడానికి వచ్చినప్పుడు పొరపాటున చట్నీ అనేది ఆయన పైన స్పిల్ అవడంతో ఆ యువకులందరూ కూడా కలిసి దేనికి పోయారో మరి, అంటే ఈగోకి పోయారో లేదంటే దేనికి వెళ్ళారో తెలియదు, కానీ మురళీకృష్ణ అనే వ్యక్తిని కార్లో తీసుకెళ్ళి ఒక 2 hours పాటు టార్చర్ చేసి తర్వాత చంపేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఆ నలుగురు పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అసలు? యాక్చువల్లీ సెక్షన్స్, క్రైమ్ అవన్నీ మాట్లాడుకున్న నుండి స్టోరీ చెప్తాను ఏమైందని చెప్పి. ఈ పర్సన్స్ అందరు కూడా ఎన్జిఆర్ఐ దగ్గర ఒక టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తింటా ఉన్నారు, టిఫిన్ తింటా ఉన్నారు. అక్కడ మురళీకృష్ణ అనే పర్సన్ హూ ఈస్ 45 years old చట్నీ సర్వ్ చేస్తున్నాడు. సర్వ్ చేస్తూ ఉంటే సడన్ గా స్పిల్ అయింది. ఆ నలుగురు ఇట్లో ఒక పర్సన్ మీద డ్రెస్ మీద స్పిల్ అయి పడ్డది. అది బై మిస్టేక్, అది బై మిస్టేక్ ఎవరైనా చేశారు, కావాలని ఎవరు పడేరు కదా. సో పడేసరికి అందులో కొంచెం వాగ్వాదం అట్లా అయింది, ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ నలుగురు కలిసి ఆ మురళీకృష్ణ అనే పర్సన్ని కార్లో ఎక్కించేశారు. ఎక్కించుకొని వెళ్ళి 2 hours టార్చర్ పెట్టారు. ఆ టార్చర్ ఎట్లా అంటే సిగరెట్స్తో కాల్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి టార్చర్ పెట్టి 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 లాస్ట్కి కత్తితో పోచి చంపేశారంట. అండ్ చంపేసిన తర్వాత ఆ ఈగోతోని, అంటే భూతం పట్టినట్టు దయ్యం పట్టినట్టు ఆ ఈగోతోని నలుగురు మ్యాడ్ అయిపోయి చంపేసిండ్రు. చంపేసిన తర్వాత భయం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఆ కార్ తీసుకెళ్లి మల్లాపూర్ దగ్గర ఆ కారు వదిలేసి పారిపోయినారు. అంటే చంపే వరకు కూడా వాళ్ళకి ఏదో బూత్ సవార్ లాగా అయిపోయింది అనమాట, ఏదో ఇట్లా అయినట్టు. ఆ తర్వాత చంపిన తర్వాత వాళ్ళు కొంచెం సెన్సెస్ లోకి వచ్చేసి ఏం చేయాలని అర్థం కాక మల్లాపూర్ కార్ దగ్గర వదిలేసి వెళ్ళినారు. ఇక్కడ ఏంటంటే చట్నీ కోసం చంపినరు అంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెడతారు, యూట్యూబ్లో అవి ఇవి పెడతారు, కానీ నిజంగా కూడా చాలా 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 స్మాల్ రీజన్ ఇది, స్మాల్ పెట్టి రీజన్ అది. దీనికోసం మనుషులు చంపడం ఏంటి అంటే యూత్ సైకలాజికల్ ఎట్ వెళ్తున్నారు. అండ్ మీరు ఆ 4 members పేర్లు నేను రివీల్ చేసి కమ్యూనల్ రైవలరీస్ తేదలుచుకోలేదు, బికాజ్ అదొక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. బట్ ఏజ్ గ్రూప్ చూస్తే ఏంటంటే అందరూ 20 to 30s మధ్యలో ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ యంగ్. సో అట్లీస్ట్ అంటే కంట్రోల్నెస్ లేదు, ఏం లేదు ఒక చట్నీ కోసం. మీరు రీసెంట్గా ఒక పాపులర్ రెస్టారెంట్లో వినే ఉంటారు ఒక ఇన్సిడెంట్. ఎక్కడ అంటే అక్కడ ఒక రైతా ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ఉన్న సర్వర్స్ అంతా కలిసి వచ్చిన కస్టమర్ చంపారు. దట్ వి హర్డ్. అది బయటికి రానిలేదు, కేసు నడిచింది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ అంటే ఒక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇలాంటి రీజన్స్ కూడా మనుషులు చంపుతారా అని చెప్పేసి షాక్ అనిపిస్తుంది కదా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. దట్ ఈస్ వేర్ మనం క్లియర్ గా తెలుస్తుంది కదా, ఈగో. ఇక్కడ మొత్తం జరిగింది జస్ట్ ఈగో కోసం. ఈ మర్డర్ జరిగింది మొత్తం కూడా ఈగో కోసం. సో వీళ్ళందరూ కూడా ఏ సెక్షన్స్ పడతాయి అంటే, ఇప్పుడు మర్డర్ అయితే జరిగింది కాబట్టి సెక్షన్ 301 of BNS పడుతుంది. అండ్ సెక్షన్ 311 ఏంటంటే ఇంటెన్షన్ ఏముంది, అక్కడ ఆ పర్సన్ ని చంపాలి, చట్నీ పడ్డది, ఈగో హర్ట్ అయింది, తిట్టుకున్నారు, ఆర్గ్యుమెంట్ అయింది, మాటలు జారుకున్నారు, అది ఎక్కడికో పోయింది. అండ్ నలుగురికి సేమ్ ఇంటెన్షన్తో ఒక ఇంటెన్షన్ ఉంది, చంపాలి అనే ఇంటెన్షన్ ఉంది కాబట్టి 311 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 113 of BNS ఏంటంటే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఈ సెక్షన్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అంటే అక్కడ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ జరిగింది. అంటే రాంగ్ఫుల్గా పర్సన్ తీసుకొని కార్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు, రాంగ్ఫుల్గా అక్కడ కన్ఫైన్ చేసి పెట్టేసిండ్రు ఎక్కడికి వెళ్ళకుండా. సో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి సెక్షన్ 115 గ్రీవియస్ హర్ట్ అని ఎందుకు అంటున్నాను, కిడ్నాప్ లాగా. అది 113. అండ్ 115కి వచ్చేసరికి ఏంటంటే గ్రీవియస్ హర్ట్ అంటే చాలా దారుణంగా కొట్టబడ్డాడు. సో గ్రీవియస్ హర్ట్ అంటే ఏమంటారు అంటే హర్ట్, గ్రీవియస్ హర్ట్ సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే చాలా తీవ్రంగా పడ్డాడు కాబట్టి గ్రీవియస్ హర్ట్ వస్తుంది. సిగరెట్తోని దాంతో హరాస్ చేసి తర్వాత చంపారు.
అంటే లిటరల్ ఏంటంటే ఆ పర్సన్ ని ఇంకే ఏం చేయాలో అర్థం కాక అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి మిగిలింది చంపడం ఒక్కటే అనుకొని నలుగురు కలిసి ఒక పర్సన్ చేసి చంపారు అక్కడ. సో ఈ సెక్షన్స్ అని వస్తాయి. సో సెక్షన్ 302, 111, 113, 115 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఇంకోటి ఈ కేసెస్ ఇట్లాంటివి వైరల్ అయిపోయింది, బయటకు వచ్చింది అండ్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ కేసుని పర్టికులర్గా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే వెరీ రేర్గా అవుతాయి. ఇక్కడ సంథింగ్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ సమ్ హరాస్మెంట్, మెంటల్లీ సమ్ ఏదో ఇష్యూ ఉంది అంటే ఇంత చిన్న వాటికి అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి మర్డర్ కేసెస్ ఏంటంటే కామన్గా ఒక కేటగరైజ్ చేస్తే ఇట్లా చూస్తే ఏంటంటే ఇంటెన్షన్స్తోని, ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కోసం చంపడము అదొక ఇంటెన్షన్, లేదా ఒక పర్సన్ మీద రివెంజ్ తీసుకోవాలనుకున్న ఒక ఇంటెన్షన్. సో ఒక మర్డర్కి ఏ మర్డర్కి అయినా కూడా ఫస్ట్ చూసేది మోటివ్, రైట్? అంటే ఏ మోటివ్ తోని చంపారు అనేది చూస్తారు. మర్డర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మోటివే. సో ఇక్కడ మోటివ్ ఏం చూస్తే ఏంటంటే జస్ట్ ఈగో, అది కూడా మ్యాటర్ ఆఫ్ 2 hours లా అక్కడ జరిగింది. 2 hours పట్టుకెళ్ళిపోయారు, చంపేశారు, అంతా అయిపోయింది. 2 hours టార్చర్ పెట్టడం అంటే నాట్ అసలు ఎలా తీసుకోవాలి, ఎంత సీరియస్ 2 hours అంటే ఎంత అంటే సైకలాజికల్ గా వాళ్ళు ఎంత కొన్నిసార్లు కోపం ఏదో క్షణికావేశం అంటారు, కొంచెం సేపు కోపం అంటే జస్ట్ ఇట్లా వచ్చిపోయే కోపాలు వేరే ఉంటాయి. బట్ అంతసేపు వాళ్ళు వచ్చేసారు అని అంటే ఇన్ వాట్ మెంటల్ కండిషన్ దే ఆర్. We have to think. And also everyone has to think. ఎందుకు అంటే అండ్ మేబీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, యూత్ అంటున్నారు కాబట్టి దే వర్ ఆన్ ఎనీ లైక్ ఏమన్నా డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ ఏదన్నా దానిపైన. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడే జస్ట్ అరెస్ట్ చేశారు అండ్ లక్కీలీ ఏంటంటే వాళ్ళ ఫోన్స్ తోని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కి కూర్చోబెట్టినప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చే కన్ఫెషన్ లో స్టోరీ బయటకు వస్తుంది. సో అండ్ ఆల్సో వెంటనే అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి నార్కోటిక్స్ టెస్ట్ అవన్నీ చేస్తారు అండ్ ఈవెన్ ఆల్కహాల్ కూడా ఏమైనా కన్సంప్షన్ జరిగింది. ఎందుకంటే అలాంటి సిచువేషన్ లోనే దే లాస్ దేర్ సెన్సెస్, రైట్? డ్రగ్స్ కానీ ఆల్కహాల్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు, ఏదైనా ఇంపాక్ట్ ఉన్నప్పుడే ఇన్ఫ్లుయెన్స్ లో పడినప్పుడే ఇట్లాంటివి ఆలోచన రహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దిల్ చెక్ ఫర్ దాట్ ఆల్సో. అండ్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఫోరెన్సిక్ కూడా మొత్తం అక్కడ రిపోర్ట్, FSL రిపోర్ట్స్ అవన్నీ వచ్చిన దాన్ని బట్టి కూడా ఆ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇంకా బయటకు వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ స్టోరీ తెలుస్తుంది. ఎందుకంటే ఇది జస్ట్ హ్యాపెన్ జస్ట్ నౌ. సో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇంకా మనం మాట్లాడొచ్చు. బట్ ఫర్ నౌ ఇనీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం మాట్లాడుతున్నాం జరిగింది ఇంత అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే యూత్ అని వచ్చింది కాబట్టి ఏమంటున్నానంటే ఎందుకు ఇంత అన్కంట్రోల్ స్టేజ్కి వచ్చారు అనేది ఒకటి ఖచ్చితంగా క్వశ్చనబుల్. అంటే సంథింగ్ విచ్ హ్యాస్ టు బి డిస్కస్డ్. ఎందుకు ఇలా చేస్తున్నారు, వై ఇంతమంది. ఇంకోటి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ముందు అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్లో కూడా చాలా మంది జనాల్లో అందరిట్లో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆలోచన తరీకాలో కానీ లేకపోతే కంట్రోల్నెస్ లో కానీ డిప్రెషన్ కానీ అన్ని విధాలుగా కూడా మనం 2 విధాలుగా మనుషులు చేంజ్ అయిపోయారు. బిఫోర్ మీరు అన్నట్టు బిఫోర్ ఒక పర్సన్, ఆఫ్టర్ ఒక పర్సన్, అందరూ సిచువేషన్ చేంజ్ అయ్యారు. మీరు అయి ఉంటారు, నేను అయి ఉంటాను. ఎవ్రీబడీ హస్ చేంజ్డ్. ఎవ్రీబడీస్ థాట్ ప్రాసెస్ హస్ బీన్ చేంజ్డ్. ఎవ్రీథింగ్ చేంజ్. అంటే దీని మీద మేబీ రీసెర్చ్ చేయాలేమో, ఫర్ వాట్ రీజన్ అనేది తెలియదు కానీ మేబీ ఫర్ సిట్టింగ్ ఐడల్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ సంథింగ్. సో అట్లాంటి టైం అట్లాంటి జరిగింది కాబట్టి అని అనుకోవచ్చు. ఎందుకంటే తెలియకుండా మనుషుల్లో డిప్రెషన్ వచ్చింది, అగ్రెషన్ కూడా వచ్చింది. సో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా అగ్రెషన్ కి సంబంధించింది, ఈగో కంట్రోల్ చేయకుండా జరిగింది. సో ఇదంతా ఉంది కాబట్టి అందరూ ఆలోచించాల్సిందే. అండ్ ఇట్లాంటి మళ్ళీ ఇన్సిడెంట్స్ రిపీట్ కావద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఆల్రెడీ రైతు అది విన్నప్పుడే వి వర్ ఇన్ షాక్. మళ్ళీ ఇప్పుడు ఒక చట్నీ కోసం ఏంటి చంపేయడం, అండ్ నలుగురు కలిసి ఒక్క పర్సన్. And they are all young and the person 45 అంటే కొంచెం old right? అదే కదా, ఫాదర్ ఏజ్ ఉంటారేమో వాళ్ళకి. ఫాదర్ ఏజ్. అండ్ నాట్ ఓన్లీ మనకి వేరే రియల్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే కొన్నిసార్లు పార్టీ పబ్స్ లో వెళ్ళినప్పుడు లేడీస్ ని లైక్ ఇట్లాంటి వాటికి కూడా ఐ మీన్ లైక్ నార్త్ సైడ్ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం ఇలాంటివే. ఇలా పార్టీకి వచ్చినప్పుడు ఏదన్నా కొంచెం వాళ్ళకి మిస్బిహేవ్ ఏదన్నా అన్నా లేదన్నా మాట అన్నా వాళ్ళు తీసుకెళ్లి చంపేయడము ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే వీళ్ళకి ఏమి లైక్ చట్టాలు కొంచెం స్ట్రిక్ట్ గా లేవన్నా, లేదంటే ఎందుకు అంత ధైర్యం? మన దగ్గర చట్టాలు స్ట్రిక్ట్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన విత్ ఇన్ 1-2 hours లో పట్టేసుకున్నారు, అరెస్ట్ జరిగింది. దే కాట్ ద పీపుల్. అంటే ఎవరు చేసిండ్రో వాళ్ళని పట్టేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ హస్ బిన్ ఈవెన్ స్టార్టెడ్. అంటే ఫాస్ట్ అవుతుంది.
ఆ తర్వాత ఇంకా పనిష్మెంట్ కూడా నాకు తెలిసి ఫాస్ట్ అయిపోతుంది. అంటే అఫ్ కోర్స్ ఫోరెన్సిక్ Depends రిపోర్ట్ on, రావాలి, right. చార్జ్ షీట్ అవన్నీ ఫైల్ కావాలి. అదంతా అయిన తర్వాత గ్రాడ్యువల్గా అయితే శిక్ష పడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఉరి శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ కేస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. వెరీ రేర్గా ఈ ఇన్సిడెంట్ కాబట్టి ఇట్లాంటివి పర్టికులర్గా కొంచెం ఫాస్ట్ ట్రాక్ జరుగుతుంది. అండ్ ఇట్లాంటివి స్పెషల్గా కన్సిడర్ చేసి వీళ్ళకి అంటే హైయెస్ట్ పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇలాంటివి క్షమించరాని నేరాలు. అంటే ఒక జస్ట్ ఈగో కోసం ఒక మనిషి, ఇప్పుడు కోపం ప్రతి ఒక్కరికి కామన్ అండి, కోపం రాని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క కోపం వస్తుంది. కానీ ఒక కోపం వస్తే కొట్టుకోవడం అని కూడా ఓకే అనుకోవచ్చు, బట్ కొట్టుడు దాటిపోయి సిగరెట్స్ కాల్చి అదంతా కూడా దాటిపోయి పోనీ టార్చర్ పెట్టిన తర్వాత పడేస్తే అయిపోయేది కదా, పక్కకి వదిలేస్తే అయిపోయేది కదా. సరే వాళ్ళ కసిదర కొట్టిన తర్వాత అంటే ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్. ఐ డోంట్ థింక్ అది కూడా కరెక్ట్ కాదు. మర్డర్ చేసే సిచువేషన్ కి వెళ్ళారు, మరీ చంపేంత సిచువేషన్ కి ఎందుకు పోయింది అనేది ఆలోచిస్తే ఏంట్రా బాబు అనిపిస్తుంది. అంటే ఏదో వాళ్ళ కోపం వచ్చింది, కాసేపు కొట్టారు, వదిలేశారు అన్నా కూడా కొద్ది గొప్ప ఓకే అనుకోవచ్చు. బట్ దెన్ అది మరీ చంపే వరకు వాళ్ళ కసి తీరలేదు అంటే మాత్రం సంథింగ్ ఈజ్ రియలీ రాంగ్. Right. Thank you, Malati. Thank you for sharing all the information.